హలో 9 నేషన్ టీవీకి స్వాగతం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్వహించిన సదైవ్ అటల్ను సందర్శించారు. మాతృభూమి పట్ల వాజ్పేయి చూపిన అంకితభావ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని మోడీ కొనియాడారు. ఈ దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే వాజ్పేయి జీవితంలోని వివిధ సమాహారంగా ఉన్న వీడియోలను మోడీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. महोदया, फूलों की माला अर्पित करते हुए उस महान विभूति को, श्रद्धेय अटल जी को भावांजलि, पुष्पांजलि, श्रद्धांजलि। अटल जी के पद चिन्ह हमारा मार्गदर्शन करते हैं। युग पुरुष अटल जी, उनकी स्मृतियों को शत शत प्रणाम। माननीय राष्ट्रपति महोदया ने श्रद्धांजलि अर्पित की। भारतीय राजनीति के शलाका पुरुष श्रद्धेय अटल जी भारतीय राजनीति के ऐसे ध्रुव तारे हैं जिनकी दिशाओं पर सदा चर्चा होती रहेगी। और अब उपराष्ट्रपति महोदय श्री जगदीप धनखड़ जी पुष्पांजलि अर्पित करेंगे श्रद्धेय अटल जी को। आज मानवता व्यथित क्यों, विश्व क्यों गंभीर है, हर हृदय संतप्त क्यों, क्यों नयन में नीर है। और अब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल जी को पुष्पांजलि अर्पित कर रहे हैं। గ్యారెంటీలను ప్రజలకు చేరవేయడానికి అధికారులే ప్రభుత్వ సాధకులని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీటిని అమలుపరిచే క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గాని, పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీకి గాని తెలియజేయాలని, ఈ టాస్క్ లో పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇతర ప్రాంతానికి బదిలీ చేయడానికి, బాధ్యత నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాలను బాధ్యతగా నిర్వర్తించవలసిందేనని, 18 గంటలు పనిచేయవలసిన వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎందుకు అనిపిస్తే మాకు చెప్పండి. కలెక్టర్గా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి వేరే చోటికి బదిలీ చేస్తామని చెప్పారు. 18 గంటలు పనిచేయవలసిన అవసరం లేని ప్రాంతానికి బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ఇది మంచి అవకాశమని, గ్రామ సభల ద్వారా జనంలో వెళ్లాలని అధికారులకు సూచించారు. వీటిని మీరు
ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటది అనే దానికి నేను మీకు గుర్తు చేయదలుచుకుంటాను. కాబట్టి మేము మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా అబ్యూజ్ చేసినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ప్రజాపాలన కోసం 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్ లో ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి. అందరిని కలిపి గుమిగూడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్ లో పెట్టించి అధికారులు కూడా అందరూ ఉండి మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ నుంచి మీకు పూజ చేస్తారు. ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలన్నింటిని సేకరిస్తుంది, ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తాం. మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి. వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. కలెక్టర్లుగా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన, మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా, ఎస్పీలుగానే మీకు ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలకు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము, భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీకు రాదు. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీల అమలు కోసం దరఖాస్తులు స్పీకర్లను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం కరీంనగర్లో బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలకు దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు. సరే, మరి కొత్త రేషన్ కార్డులేవి అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకే సిద్ధంగా ఉన్నారని, తక్షణమే రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ 6 గ్యారంటీల హామీలను కొత్త రేషన్ కార్డులకు కూడా వర్తింపజేయాలని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి వేడుకలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది. దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా,
ఈ నెల 20 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్దిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము. ఇది ప్రజాధనం, కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఉపయోగపడాల్సిందే. ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీముల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు కొత్తగూడెంలో నిర్మించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఖర్చు లేకుండా కార్మిక నియామకాలు చేపడతామని చెప్పారు. కార్మికులకు ఇంటి స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవు ప్రకటిస్తామని, మహిళా కార్మికులకు గనిలోని కాకుండా ఉపరితలం పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. నియామకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నా సింగరేణి కార్మిక ఉద్యోగ సోదరులందరికీ మీ పొంగులేటి శ్రీనన్న నమస్కారాలు. మార్పు కోసం, గనుల మనుగడ కోసం, సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నెల 27 జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీకి భారీ విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. 6 గ్యారంటీలతో ఐఎన్టీసీ మీ అందరికీ అభయం ఇవ్వనుంది. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభిస్తాం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడ్డుకుంటుంది. సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తాం. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న నా సింగరేణి కార్మికులకు చెల్లించే అలవెన్స్ పై ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే కట్టేలా చూపిస్తాం. ఇప్పుడున్న అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించి కొత్త 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుందాం. మహిళా కార్మికులకు మౌలిక వసతులు కల్పించుకుందాం. అండర్ గ్రౌండ్ దించకుండా సర్ఫేస్లోనే ఉద్యోగం కల్పిస్తాం. కారుణ్య నియామకాలలో గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలింది. మన ప్రభుత్వంలో కారుణ్య నియామకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్ బన్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్ బన్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో టికెట్లు అమ్ముతున్నారని, బుక్ మై షో లాంటి కొన్నిటిని నేను స్వయంగా గమనించి వాళ్ళ ప్రభుత్వానుమతి పొందలేదు. అనుమతి పొందకుండా డిసెంబర్ 31 రాత్రి సన్ బన్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుక్ మై షో ప్లాట్ఫామ్ పై ఎంక్వైరీ చేయాలని, అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోవడానికి వీలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఈవెంట్స్ ను ఆదాయ వనరుగా చూడవద్దని, అవి యువతను పెడద్రోవ పెట్టిస్తున్నాయని, ఈ ఈవెంట్స్ ను జల్లెడ పట్టని, హుక్కా సెంటర్స్, పబ్స్ లో జరిగే వ్యవహారాలు గాని, ఇలాంటి సన్ బన్ పార్టీలు గాని పలు రాష్ట్రాలు నిషేధించాయి. మనం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఎవరిని ఉపేక్షించవద్దని, ఎవరిని వదిలిపెట్టవద్దని చెప్పారు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలీసు అధికారులకు పవర్స్ ఇస్తున్నా అని చెప్పారు రేవంత్ రెడ్డి. నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్ గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్ గా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు
దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతోని ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరు అందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుండ్రి. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీని గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంగా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరికి పర్మిషన్కి వచ్చిందా రాలేదా? అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బర్న్ పార్టీ, బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమవుతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబి ప్రాంతంలో నుంచి మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏందనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల ఎప్పుడు బిజీగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ క్రిస్మస్ వేడుకల్లో సందడి చూశారు. అతిథులతో కలిసి క్రిస్మస్ పాటలు పాడి అందరిలోనూ ఉత్సాహం నింపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పాటను జస్టిస్ డివై చంద్రచూడ్ పాడారు. ఇప్పుడు ఈ పాట వైరల్ గా మారింది. వేదికపై వెళ్లిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వేడుకల్లో పాటలు పాడిన వారిని అనుకరించారు. మైక్ పట్టుకొని వారితో పాటలు పాడి సందడి చూశారు. అంతేకాదు మిగతా వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ మరింత హుషారెత్తించారు. మరోవైపు చీఫ్ జస్టిస్ రాకతో వేడుకల్లో ఉత్సాహం నింపింది. Okay, now the great one. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one open sleigh. Hey, jingle bells, to ride in one open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one open sleigh. Members of the armed forces a few days ago. So just as we celebrate Christmas, those who on our borders who are giving up their lives, who are spending, these wintry Christmas mornings, the winter, to protect us in our nation. So when we sing, we also sing for them in celebration, in understanding the work which they do. We lost 4 of our members of the armed forces a few days ago. So just as we celebrate Christmas, let us not forget those who on our borders. కొండ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కర్ణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం క్రిస్మస్ సందర్భంగా డాక్టర్ పాల్సన్ రాజ్, డాక్టర్ జయప్రకాష్ ఈ నూతన మందిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఫాదర్ పాల్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరుగాంచబోతుందని, ఈ మందిరంలోకి కులం మతం భేదాలు లేకుండా ఎవరైనా వచ్చి సందర్శించుకొని ప్రార్థన చేసుకోవచ్చని, ఎలవేళ సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయానికి కావలసిన సౌకర్యాలతో నిర్మించుకున్నామని చెప్పారు. డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయించి ప్రజలకు కావలసిన సౌకర్యాలను అందుబాటులోకి ఉంచామని, పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుని కృపలో ఏర్పాటు చేయడంలో జరిగిందని తెలిపారు. పెద్దపెండ్యాల నుంచి ఆలయ ప్రాంగణం వరకు సంతోషకరమైన ర్యాలీని నిర్వహించాలని, కాజీపేట నుండి కన్నాపురం వరకు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నామని మీడియాతో మాట్లాడారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఈ పండుగ వేళ విశేషం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల్ని ఎలా ప్రేమించాడని విషయం మనం మాట్లాడుకోవచ్చని చెప్పారు. వారు చిన్న పని అడిగారు. నేను సహాయం అనే మాట కూడా వాడను, దాన్ని ఒక చిన్న పని అడిగారు. భగవత్ కార్యక్రమం కాబట్టి ఒక మంచి పని చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆనాడు నా అధికారాన్ని ఈ నిర్మాణం కొరకు ఉపయోగించానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేను అదృష్టవంతుని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభువు పుట్టిన ప్రదేశాన్ని నేను చూశాను. నేను బెత్లెహేమ్ వెళ్ళాను. బెత్లెహేమ్ వెళ్ళి యేసు ప్రభు బాలయేసు పుట్టిన ప్రదేశాన్ని నేను చూశాను. యేసు ప్రభువు సిల్వ వేయబడిన ప్రదేశాన్ని కూడా నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ వచ్చి ఆ సిల్వ వేయబడిన ఆ సందులు, ఆ చిన్న చిన్న గోడలను చూసి తన్మయత్వం పొంది ఆ గోడలను పట్టుకొని పూజ చేసే విధానం నాకు చాలా గొప్పగా నచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా దృష్టిలో క్రిస్టియానిటీ అనేది ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, ఒక జీవిత విధానాన్ని నేర్పే ఒక విశ్వాసం. చాలామంది ఇదొక మతము అని ముద్ర వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఇదొక జీవిత విధానాన్ని నేర్పే, లైఫ్ స్టైల్ను నేర్పే ఒక మార్గం. దాన్నే మనం యేసు మార్గం అంటున్నామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆ యేసు మార్గంలో పయనించి సమాజంలో శాంతిని నెలకొల్పి ప్రేమను పంచే బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. క్రిస్టియానిటీకి మారు పేరు ఏంటి అంటే, క్రిస్టియానిటీ అంటే ప్రేమ, క్రిస్టియానిటీ అంటే కరుణ, క్రిస్టియానిటీ అంటే దయ, క్రిస్టియానిటీ అంటే కష్టాలలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం. ఇది ఓ గొప్ప నిర్వచనం క్రిస్టియానిటీకి. కాబట్టి క్రిస్టియానిటీని అనుసరించే మనమందరం కూడా ఏ రకమైన అసూయలకు అవకాశం ఇవ్వద్దు, ఏ రకమైన మనస్పర్ధలకు అవకాశం ఇవ్వద్దు. కలిసిమెలిసి జీవించే విధానం, ప్రేమను పంచే విధానం, మన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపయోగపడితే సహాయం చేసే గొప్ప అతిపెద్ద ఆలయం నిర్మించిన మన పాల్సన్ రాజు గారికి గట్టిగా చప్పట్లతో మీరు గట్టిగా ఇంత బ్రహ్మాండమైన ఆలయం ఎక్కడ లేదు. కరుణాపురానికి ఒక గొప్ప పేరు వచ్చింది, కీర్తి వచ్చింది అంటే అయ్యగారు వల్ల, ఈ ఆలయం వల్ల, ఈ చర్చి వల్ల. మనము రోమ్ వెళ్తాం, మనం ఇటలీ వెళ్తాం, రోమ్ వెళ్తాం. అక్కడ రోమ్ వెళ్తే ఏది చూస్తాం మనము?
ఆడ సెంట్ పీటర్స్ హైదరాబాద్ నగరంలో సన్ బన్ లాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సన్ బన్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు నేపథ్యంలో డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సన్ బన్ లాంటి ఈవెంట్స్ పై స్ట్రిక్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు అధికారులు ఇలాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి న్యూ ఇయర్ కి సన్ బన్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటి వరకు సన్ బన్ ఈవెంట్స్ కోసం ఎలాంటి దరఖాస్తులు రాలేదని చెప్పారు. అనుమతి తీసుకోకుండా ఆన్లైన్లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని బుక్ మై షో ప్రతినిధులకు పిలిచి హెచ్చరించినట్లు చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని సిపి స్పష్టం చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.